తులసి గారు ఇచ్చేయమన్నారా మైక్? ఒక్కసారి ప్లీజ్. అరే ఆగురా, ఎప్పుడైనా వచ్చినా రాసుకొచ్చినా మర్చిపోతాను. అన్ని అడ్రస్ చేస్తా, అందరి గురించి మాట్లాడతాను. ఓకే, సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వచ్చి వెళ్ళిపోయిన గెస్టులు బాబీ అన్న, భాస్కర్ గారు, అనిల్ రావుపూడి గారు, వెంకీ అత్లూరి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈవెంట్ ఇంకా చాలా యాక్చువల్లీ పెద్దగా చేద్దాం అనుకున్నాము, బట్ కొన్ని పర్మిషన్స్ దొరకపోవడం వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది. అంటే ఇది బాగాలేదని కాదు, కోయిన రోజు ఇంకోకండి, అదైతే కొంచెం పెద్దగా కూర్చొని. సో ఫస్ట్లీ నేను మాట్లాడాల్సింది చెప్తా. సో ఇప్పుడు వచ్చిన మిగతా గెస్ట్ అందరికీ కూడా, నీజా కొన గారికి, మా సినిమా డైరెక్టర్ మలిక్ గారికి స్పెషల్ థ్యాంక్స్. కళ్యాణ్కి, వచ్చిన మా సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ కూడా, రామన్నకి, శ్రీరామ్ గారికి, మార్కస్కి, లడ్డూకి, అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు అందరూ ఒక పార్ట్ అయ్యారు. వెరీ అన్ఫర్గెటబుల్ జర్నీ. సో ఫస్ట్ మాట్లాడాల్సింది డీజే టిల్లు అంటే గుర్తొచ్చేది డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్. ఆ సినిమాలో మేము ఆ పాట సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరు అనుకున్నాం ఆ పాట ఎవరు చేయాలి, డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరు అనుకున్నాం. అది డివైన్ ఇంటర్వెన్షన్ లేకపోతే దేవుడు డిసైడ్ చేసేసారు ఆల్రెడీ. బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్ గా ఇద్దరికి ఫోన్ చేసాము. అతను ఫోన్ ఎత్తలేదు, రామన్న ఇమీడియట్ గా ఫోన్ ఎత్తాడు. మాది రామన్న గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, తను డీజే టిల్లు అనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్కి రమ్మన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు కదా, పర్లేదు కదా? ఓకే, తర్వాత మీకు కావాల్సిన మాట్లాడతా, ఫస్ట్ నాకు కావాల్సిన మాట్లాడతా. రామన్న ఆఫీస్కి వచ్చినప్పుడు డీజే టిల్లు అనే సాంగ్ చేయడానికి కూర్చుని రామన్నకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అన్న ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పాట అవుట్ చేయాలి అంటే తప్పకుండా చేద్దామని అన్నాడు. అన్న తర్వాత అన్న మీ మేనేజర్ ఎవరు ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమన్నాము అంటే ఆయన పర్లేదన్నా అవన్నీ తర్వాత మాట్లాడదాం, తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి, దాని తర్వాతే మిగతావన్నీ మాట్లాడదాం అని. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. రామ్ మీడియా నాకు ఎప్పుడైనా కలిస్తే, నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతో, ఏంటంటే నీ గొంతులో మట్టి వాసన ఉంటుంది అంటాను. తను పాడినప్పుడు అంత రియల్ గా, అంత రాగా ఉంటుంది. సో డీజే టిల్లు అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు, ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ మీడియా గారు. ఐ థింక్ నేను ఈ కెరియర్ లో కొంత భాగం ఐ విల్ బి ఇండేటెడ్ టు యూ. ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను. బికాస్ మీరిద్దరూ ఆ పాట, ఆ సినిమాని, ఆ పాట సగం మోసింది భుజాల మీద తీసుకునేది. సో ఐ విల్ బి ఎవర్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర గారు, ఈజ్ ఆల్సో హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు బేబీ సినిమాలో మీరు పాడిన పాట విని పిక్చర్ అయిపోయాను అసలు. వాట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్. అంటే మనసు విరిగిన కుర్రాళ్ళ మనసుల్లో ఉన్న బాధ అంతా నా గొంతులోనే ఉంది అసలు. మనందరి కోసం ఐ ఫీల్ ఈస్ కమ్ టు సింగ్ ఆల్ దీస్ బ్రేక్అప్ సాంగ్స్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్. అండ్ మీ ఇప్పుడు బాలీవుడ్ లో మీ జర్నీ కూడా బీన్ కీన్లీ ఫాలోయింగ్. కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ రీచ్ గ్రేటర్ హైట్స్. నెక్స్ట్ మా మార్కస్ ఇంకా లడ్డు గురించి మాట్లాడాలి. చాలా సీన్స్ కలిసి చేసాం. ఆల్మోస్ట్ మేము కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. ఫస్ట్ కలిసినప్పుడు ఏంటి ఏమంటి అని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా మా పేరు పిలుచుకోవడం మొదలెట్టాం. తెలంగాణ అంటే ఎవరా మార్కస్ చెప్పేది సంగతి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఇద్దరికి కూడా. ఈసారి లాస్ట్ టైం మీ సినిమాలో ఎంత చూసారో అందుకంటే ఎక్కువ ఉండబోతున్నాను ఈసారి సినిమాలో. ఇద్దరు త్వరగా ఎంటర్టైన్ అవుతారు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చూసి. నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్. ఏం డాడీ అట్లా అంటవా, నువ్వు వేయించలే అని. నువ్వు కాకుండా ఎవరు వేయించండి డాడీ. మాట్లాడితే నేను చెప్పిన మాట వింటే ఇంట్లో ఉండు, లేకపోతే నా ఇంట్లోకి వెళ్ళి అంటాడు. ఏడిపోవాలి డాడీ నేను. ఇంకో ఇల్లు ఏమన్నా ఉన్నదా నీకు చెప్పు.
వంశీయ పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. ఏదో ప్రతి పిన్ కోడ్ ఒక ప్రాపర్టీ ఉన్నట్టే ఉంటుంది బిల్డప్. మళ్ళా మాట్లాడితే ఇళ్ళకెళ్ళి అంటాడు. యాక్చువల్లీ ఇది ఇల్లు నీది కాదు, తాతది అంటే నాది, మనమంది అంటే నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఒక మూలకుండా మాట్లాడకుండా. సో మా మదర్, మా ఫాదర్ రోల్స్ చేసిన, మిగతా సినిమాలో రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సో ఇప్పుడు డీజే బిల్లు అనే సినిమా, ఆ క్యారెక్టర్ తోటి మేము ఒక సినిమా ఫస్ట్ చేసినప్పుడు అది ఒక చాలా యూత్ బేస్డ్ అండ్ చాలా మాస్ ఆడియన్స్ కి యూత్ కోసం ఫస్ట్ నేను అనుకుని రాసి తీసిన సినిమా. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కూడా చాలా సర్ప్రైజింగ్ గా నేను, మా వంశీ గారు, అన్న మీరు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోండి, కొంచెం టైం తీసుకుంటాను. సో తర్వాత నేను, మా వంశీ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం దాని గురించి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ కూడా ఆ క్యారెక్టర్ చాలా చాలా గట్టిగా ఎక్కేసింది. అంటే ఒక చాలా క్రేజీ, ఎక్స్ట్రీమ్ బట్ చాలా ఆనెస్ట్, నిజాయితీ ఉన్న మనిషి ఆ క్యారెక్టర్. వాడిని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకున్నారు, మీ గుండెలో పెట్టుకున్నారు. అంతకంటే ఎక్కువ ఒక యాక్టర్ గా, అంటే నన్ను సిద్ధు కన్నా ఎక్కువ కూడా నన్ను టిల్లు అని పిలుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అది కూడా ఆ పిలుపులో కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో టిలానా ఒక ఫోటో దిగుదామా అంటాడు ఒకటి వచ్చి. ఓకే రా, నువ్వు అనుకున్నావు టిలానా, నీకు నేనేం చేయడానికి లేదు. సో అంత పర్సనల్ టచ్ ఉన్న ప్రేమ అది. ప్రేమ అంటేనే పర్సనల్ టచ్ ఉంటుంది. స్టేజ్ ఎక్కితే ఇది కొంచెం పర్సనల్ అవుతుంది. సో అలాంటి క్యారెక్టర్ తీసుకెళ్ళి మీరు చాలా చాలా పెద్ద సక్సెస్ చేశారు. అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2 తీయాలి అన్నారు. సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే పార్ట్ 2 తీయాలి అనగానే ఫస్ట్ మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే లాస్ట్ టైం ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఈసారి కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి. కానీ అలా ఉండకూడదు, కానీ అలాంటి ఫీల్ రావాలి. అట్ ద సేమ్ టైం ఫిల్లో అనే క్యారెక్టర్ ఎసెన్స్ లూజ్ అవుట్ అవ్వకూడదు. లాస్ట్ టైం హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి. సో కూర్చుని రాసి మా టీం అందరికి కూడా ఫస్ట్ మేము రాయడం మొదలెట్టినప్పుడు చాలా భయంతో మొదలెట్టాము. బట్ ఒక మంచి కథ, ఒక పాయింట్ దొరికిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళాము. చాలా రాసామంటే మా అందరికీ అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ అలాంటి సినిమా మనం తీయగలుగుతామా అని చమటలు పడ్డే బిడ్డ. దెబ్బకి జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ. అసలు చాలా లెంతీ ప్రాసెస్ కూడా అది రాయడం అనేది. అర్థమైన విషయం ఏంటంటే మనం అందరం డెఫినెట్గా ఒక యుద్ధానికి అయితే వెళ్తున్నామని అర్థమైంది. కానీ దాంతోపాటు ఇంకో విషయం అర్థమైందంటే యుద్ధం గెలుస్తామో లేదో మన చేతిలో లేదు, బట్ మన పోరాటం మాత్రం డెఫినెట్ గా మన చేతిలోనే ఉంది. సో ఆ ఒకే కాన్ఫిడెన్స్ తోటి, ఒకే బిలీఫ్ తోటి వి వెంట్ అహెడ్. ఇందాక మా డైరెక్టర్ మలిక్ రామ్ చెప్పినట్టు 2 days బ్యాక్, కళ్యాణ్ కూడా చెప్పినట్టు 2 days బ్యాక్ సినిమా కాపీ చూసి వచ్చాము. సో అబ్సల్యూట్లీ కళ్యాణ్ అన్నట్టు ఇంటర్వెల్ టైంకి మీరందరూ ఒక మ్యాసివ్ హైతో బయటకు వస్తారు. అదే హైతో లోపలికి వెళ్తారు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో. మీరు రావాలనుకునే వాళ్ళందరూ వస్తారు, మీరు అనాలనుకునే వాళ్ళందరూ ఏమనాలనుకుంటున్నారు వాళ్ళందరూ మాట్లాడతారు. సో March 29th సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్కి రండి. ఈ సినిమా చేసే ప్రాసెస్ నేను కొంతమందికి డెఫినెట్లీ థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనిషి మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. కళ్యాణ్ నాతో పాటు కలిసి ఈ సినిమా రాశాడు. కళ్యాణ్, యాంథనీ, మలిక్ అండ్ వి డిడ్ ద ఫిల్మ్ టుగెదర్. చాలా క్రూషియల్ పాయింట్ లో మా సినిమాకి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశాడు. కొంచెం మీకు అందరికీ బోర్ కొడుతుంది అనుకుంటాను, కానీ వస్తున్నా అక్కడ నెక్స్ట్ పాయింట్ వస్తాను. కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా చేసే ప్రాసెస్ నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. మా ఎడిటర్ నవీన్ నూలి వాళ్ళు ఇక్కడ లేరు, తనకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ చాలా క్రూషియల్ పాయింట్స్ వస్తే ఒక సినిమా చేసే టైంలో ఆ పాయింట్ లో చాలా హెల్ప్ చేశారు. మా డిటిఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారు అని చాలా పెద్ద సినిమాలు డిటిఎస్ మిక్స్ చేశారు. యానిమల్, అర్జున్ రెడ్డి చాలా పెద్ద సినిమాలు మిక్స్ చేశారు. సో ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆబ్వియస్లీ మా వంశానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు ఎలా కావాలంటే అలా తీసుకోని ఒక పెయిడ్ వెకేషన్కి పంపించాడు మమ్మల్ని అందరినీ సినిమా చేసుకోమని. అన్న వద్దన్న ఈ సినిమా మేము తక్కువలో తీస్తాం, ఖర్చు పెట్టి వద్దు ఎక్కువ పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు, వస్తే పైసలు అంటాడు. అలాగే మా చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని నమ్మి మళ్ళీ ఎక్కువ డబ్బు పెట్టి మాతో సినిమా తీస్తున్నందుకు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు ఈ సినిమా మాకు అర్థమైన దానికంటే ఎక్కువ ఆయనకు అర్థమై ఆయన మమ్మల్ని చాలా మాకు మెంటల్గా బ్లాక్స్ పడినప్పుడు కానీ ఏదైనా పడినప్పుడు కానీ చాలా హెల్ప్ చేశారు మాకు వాళ్ళు. ఓకే, బీమ్స్ గారు ఇప్పుడే వచ్చారు, మీరు ఒకసారి అలా స్టేజ్ మీదకి రావాలి.
ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. లేట్ వచ్చారు, బయటకు తీసుకొచ్చారు తన స్కోర్ తోటి. ఒక పాయింట్ ఉంది, అది మాట్లాడాలా లేదా అని అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ కొట్టేస్తుంది. బట్ ఐ థింక్ చెప్తాను. ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇక్కడ మా సినిమా హీరోయిన్ అనుపమ లేదు. తను ఎందుకు లేదంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో ఒక హ్యాండ్ పొజిషన్ ఏదో చూసి చాలా మంది చాలా రకాలుగా కింద దాని గురించి రాశారు. అండ్ ఆబ్వియస్లీ హీరోలు సెలబ్రిటీస్ మీరు అందరు సోషల్ ఐలో ఉంటారు. డెఫినెట్లీ అందరూ పగలకల్లా మాట్లాడతారు. అండ్ మీరు మాట్లాడడానికి కూడా లేదు, రెస్పాన్స్ దానికి ఇవ్వడానికి లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు మనం అప్పుడే కొంచెం మనం ఒక అమ్మాయి గురించి కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అది మైండ్ లో మనం పెట్టుకోవడం, అంటే పెట్టుకోండి అని నేను మీకు ఆర్డర్ అయ్యలేను, నేను మీకు సహాయం లేను. సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ వెనెవర్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ కో స్టార్స్, ఫీమేల్ యాక్ట్రెసెస్, వాళ్ళ గురించి మనం కమెంట్స్ కానీ అన్ని చేసినప్పుడు ఒక పాయింట్ వరకు, అంటే ఇట్ ఇస్ లైక్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయిని మనం ఫ్లర్ట్ చేసాం అనుకోండి, అది అమ్మాయిని ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా. అది అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తే మనకి పని అవుతుంది, రైట్? సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ క్వైట్ సెన్సిటివ్. సో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇదేనా ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఆ రాసింది నిజం కాదు, అక్కడ చూసింది నిజం కాదు. అది కొంతమంది అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఏ పని లేకపోతే వచ్చే మాటలు వచ్చే కమెంట్స్ అవన్నీ. సో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరితో కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాం వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్. సారీ కొంచెం సీరియస్ టోన్ లో తీసుకెళ్ళినందుకు. మళ్ళీ లైక్ చేస్తాం దీన్ని. ఏ డైలాగ్ ఉండాలనుకుంటున్నారు పిల్లల నుంచి మీరు? కరెక్ట్ గా నీ ఒక్కడి గొంతు వినిపించింది రా. నీ పేరు ఏమో అనేది మంచిగా అయితే 100% రాజుగారు. మీరందరూ కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండాలి, అదేమో గుట్ట మీద ఉండాలి. ఆ గుట్ట మీద లైట్గా రాధికారు అందరూ బైనాకులర్స్ తీసుకుని చూస్తుంటారు. ఇలాంటి లప్పగా నిలదొరుకుతారు. కాలేజ్ కలిసాను, ఆమె పేరు కూడా రాధిక. చాలా బాగా ర్యాంకింగ్ చేసింది, బాగా ఎంజాయ్ చేసినాను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. March 29 థియేటర్స్ లో చాలా త్వరగా ఎంటర్టైన్ అవబోతున్నారు. మీరందరూ చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్ అండ్ హైస్ అండ్ షాక్స్ అండ్ సర్ప్రైజెస్ ఫీల్ అవబోతున్నారు. చాలా హై ఫీల్ అవబోతున్నారు. ఒక వెరీ మాస్ క్లైమాక్స్ చూడబోతున్నారు. సో టిల్లు స్క్వేర్ అనే దానికి ఈ సినిమా డెఫినెట్లీ జస్టిస్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ నాకు ఇచ్చిన ప్రేమకి, సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బి ఫర్ యూ, ఇండెంటెడ్ టు యూ. ఆల్ మై లవ్ టు యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.